Morning. In our previous class, we have seen the derivation for a decimation equation. Okay, so మన డెసిమేషన్ ఈక్వేషన్ తీసుకున్నాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిల్టర్ ఈక్వేషన్ తీసుకున్నామండి. ఈ ఫిల్టర్ ఈక్వేషన్ దగ్గర నుంచి మనము డెసిమేషన్ ఈక్వేషన్ రాబడుతూ వచ్చామన్నమాట. గమనించండి, డౌన్ శాంప్లర్ కి ఇన్పుట్ దగ్గర యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ పెడితే ది స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ డెసిమేటర్. ఓకేనామా? సో మనము ఆ డెసిమేషన్ యొక్క ఈక్వేషన్ మనం రాబట్టామమ్మా. సో ఇన్పుట్ తీసుకున్నాము. సో ఇన్పుట్ స్పెక్ట్రమ్ నుంచి మనం శాంపిల్స్ ఎలా డ్రాప్ చేస్తామన్నది తీసుకున్నాము. రైట్, వచ్చిన అవుట్పుట్ ఈక్వేషన్ కి మనము జెడ్ ట్రాన్స్ఫార్మ్ కొట్టాము. జెడ్ ట్రాన్స్ఫార్మ్ కొడితే యూఆర్ గెటింగ్ దిస్ ఈక్వేషన్. ఓకే, ఇది మనకు వస్తుంది అనమాట. రైట్, సో దీనిని మనము యూనిట్ సర్కిల్ మీద ప్లాట్ చేసుకుంటున్నాము. ప్లాట్ చేసుకున్నప్పుడు దిస్ ఇస్ ద ఫైనల్ ఈక్వేషన్ విచ్ వీ గాట్. ఓకేనండి? సో ఇప్పుడు మనం ఏం చేసాము అంటే ఇన్పుట్ దగ్గర సిగ్నల్స్ డ్రాప్ చేసాము. అవునమ్మా? ఇన్పుట్ దగ్గర సిగ్నల్స్ ని డ్రాప్ చేస్తూ వచ్చాము. రైట్, సో ఇదిగో ఇట్లాగా మనము సిగ్నల్స్ ని డ్రాప్ చేస్తూ వచ్చాము. 0, 2 ఇన్ బిట్వీన్ 1 మనం తీసేసాము. 2, 4 ఇన్ బిట్వీన్ 3 మనం సిగ్నల్ తీసేసాము. 4, 6 ఇన్ బిట్వీన్ 5 సిగ్నల్ మనం తీసేసాము అనమాట. ఓకేనమ్మా? సో మనం ఏం చేసాము అంటే ఇన్ బిట్వీన్ సిగ్నల్స్ డ్రాప్ చేసాము. అప్పుడు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా మారుతుందో చూడాలి కదా. సో టైం రెస్పాన్స్ చూసాము, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ దగ్గర ఎలా మారుతుందో చూడాలి కదమ్మా మనం అవుట్పుట్. సో వీఆర్ టేకింగ్ నౌ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఓకే, సో గమనించండి, ఇప్పుడు ఇదేంటి అంటే యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ లిమిట్స్ ఎలా ఉండాలి అని చెప్పేదమ్మా ఇది. ఓకేనా? సో ఈ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అంటే మనము మళ్ళీ పైకి వెళ్తున్నాను. యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అంటే మనము ఈ రైట్ డౌన్ శాంప్లర్ కి ఇన్పుట్ లో పెట్టేదమ్మా యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అంటే. సో ఈ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉండాలి అన్నది చూద్దామండి ఇప్పుడు మనము. రైట్, ఇది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సో ఇదిగోండి, యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అన్న దానికి మనం బ్యాండ్ లిమిట్ చేస్తున్నాము. గమనించండి రా, మనం శాంప్లింగ్ థియరం ఏం చెప్తోంది? బ్యాండ్ లిమిట్ సిగ్నల్ అంటే సిగ్నల్ కి బ్యాండ్ లిమిట్ చేయాలి అండ్ ఎఫ్ఎస్ గ్రేటర్ ఈక్వల్ టు 2FM ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఎలియాసింగ్ రాకుండా ఉంటుంది. ఓకేనామా? సో హియర్ ఇక్కడ బ్యాండ్ లిమిట్ చేస్తున్న ఫిల్టర్ కి 5/d అనమాట. ఓకేనామా? సో -5/d to +5/d అనేది మనకి ఏమవుతుంది అంటే -5/d to +5/d మనకి యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ లిమిట్ అనమాట. ఓకేనండి? దీని యొక్క బ్యాండ్ లిమిట్ అనమాట. అప్పుడు గమనించండి, దిస్ ఈస్ ద ఫిల్టర్. ఓకే, ఇదేంటిది? ఒమేగా ఎక్స్ అంటే ఇన్పుట్ సిగ్నల్ అనమాట. ఓకేనమ్మా? ఇన్పుట్ సిగ్నల్ అనమాట ఇది ఒమేగా ఎక్స్. ఓకే, అంటే ఇన్పుట్ సిగ్నల్ ని మనము టేకింగ్ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్. ఓకేనండి? తర్వాత ఇన్పుట్ సిగ్నల్ -π to π ఉందమ్మా. ఇన్పుట్ సిగ్నల్ -π to π ఉంది. ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ అనేది ఏంటంటే మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం అనమాట. ఇన్పుట్ సిగ్నల్ కి మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటున్నామండి. దిస్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ ఫర్ ఏ ఇన్పుట్ సిగ్నల్. ఓకేనమ్మా? ఇది మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ ఫర్ ఏ ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్. ఓకే, ఇక్కడ ఒమేగా ఎక్స్ అంటే ఏంటి అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ వీఆర్ టేకింగ్ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్ అనమాట. రైట్, సో ఇది మనకి ఏంటంటే సింపుల్ చెప్పాలంటే ఇట్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అమ్మా. సింపుల్ గా చెప్పాలంటే ఇట్ ఈస్ యాంగులర్ ఫ్రీక్వెన్సీ ఒమేగా ఎక్స్ అన్నది అనమాట. ఓకే, సో ఈ సిగ్నల్ -π to π ఉంది. ఓకే, మళ్ళీ π to 2π కూడా ఉంటుందండి. బట్ ఇదంతా ఏంటి అంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్ చెప్పుకోవచ్చు అనమాట. దిస్ ఈస్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఓకేనా? అంటే మనకి -π నుంచి π వరకు సిగ్నల్ ఎలాగైతే ఉందో π నుంచి 2π వరకు సిగ్నల్ అలాగే ఉంటుందమ్మా. π to 2π వరకు సిగ్నల్ మనకి అలాగే ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? సో 5 to 3π అమ్మా, సారీ 5 to 3π. ఎందుకంటే ఇదిగోండి -π నుంచి π దాకా ఉంది. ఓకే, అంటే ఇక్కడ 0 ఉందన్నమాట. రైట్,
మళ్ళీ సెంటర్ పార్ట్ ఎక్కడ వస్తుంది 3π దగ్గరికి వస్తుంది. ఓకే, సారీ 2π దగ్గరికి వస్తుంది. 2π దగ్గరికి వస్తుంది సెంటర్ పార్ట్ అన్నమాట. సో మళ్ళీ ఇక్కడ నాకు సిగ్నల్ ఇలా ఉంటుందన్నమాట. ఇది మనకి అర్థం ఏంటి అంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇవన్నీ మనకి ఏంటి అంటే పీరియాడిక్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ద ఇన్పుట్ సిగ్నల్. ఓకేనా అండి? అయితే ఇవన్నీ ఏంటి జస్ట్ పీరియాడిక్ ఎక్స్టెన్షన్స్ మాత్రమే అన్నమాట. అవునా? ఇవన్నీ మనకి పీరియాడిక్ ఎక్స్టెన్షన్స్ మాత్రమే అన్నమాట. ఓకే, మనకి మెయిన్ సిగ్నల్ ఏంటి అంటే -π టు -π అన్నమాట. -π టు π అన్నమాట మనకి మెయిన్ సిగ్నల్. ఇప్పుడు ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది అంటే ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ యొక్క మాగ్నిట్యూడ్ స్పెక్ట్రమ్ అమ్మా ఇది. ఓకేనా? ఎక్స్ ఆఫ్ ఎన్ అనే సిగ్నల్ యొక్క మాగ్నిట్యూడ్ ఫంక్షన్ అన్నమాట. మాగ్నిట్యూడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఓకేనండి? సో here we are plotting with respect to omega x అంటే యాంగిల్ ఫ్రీక్వెన్సీతో మనం ఇక్కడ ప్లాట్ చేస్తున్నాం అమ్మా. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -π to π. లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -π to π. ఓకే, ఇది మనకి ఏంటి అంటే ఇన్పుట్ సిగ్నల్. ఇది మనకి ఇప్పుడు ఇన్పుట్ సిగ్నల్. ఓకే, ఇదేంటి ఇప్పుడు ఇదేంటి h ఆఫ్ ఒమేగా ఎక్స్. ఓకే, ఇది మనకి ఏంటిది అంటే ఫిల్టర్ అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఫిల్టర్. అంటే ఇది మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ అమ్మా. గమనించండి, దిస్ ఈస్ మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్. ఓకేనా? ఫిల్టర్ కూడా క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, ఫిల్టర్ పాస్ బ్యాండ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది -π నుంచి -π/d నుంచి +π/d దాకా ఉందమ్మా. -π/d to +π/d అన్నమాట. ఓకే, మాగ్నిట్యూడ్ ఎంత ఇది అంటే 1. దిస్ ఇస్ ద మాగ్నిట్యూడ్. ఓకేనమ్మా? మాగ్నిట్యూడ్ ఎంత ఇక్కడ అంటే 1 ఈజ్ హియర్ ది మాగ్నిట్యూడ్. ఓకే, ఇది మనకి ఏంటి మాగ్నిట్యూడ్ స్పెక్ట్రమ్ అన్నమాట. h ఆఫ్ ఒమేగా ఎక్స్. ఓకే, h ఆఫ్ ఒమేగా ఎక్స్ అంటే ఫిల్టర్ యొక్క యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ యొక్క మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకే, యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ యొక్క మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకేనా అండి? సో కొద్దిగా మీరు ఒకసారి గమనిస్తే ఇక్కడ సి యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయండి -π/d to +π/d. అవునా? -π/d to +π/d. -π/d to +π/d దగ్గర what is the magnitude here? 1. 1 is the magnitude. Okay nama? 1 is the magnitude. Elsewhere the value is 0. Elsewhere the value is 0. Okay nandi? So ఇప్పుడు మనకి ఇదేంటి అంటే ఇన్పుట్ సిగ్నల్ యొక్క మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇది మనకి ఏంటి అంటే ఫిల్టర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఫిల్టర్ యొక్క మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఓకేనా అండి? సో అసలు ఇప్పుడు మనం ఏం చేయాలి యాక్చువల్లీ? సో ఒకసారి మనం బ్లాక్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్తే బ్లాక్ డయాగ్రామ్ గురించి గుర్తుంచి పెట్టుకోవాలమ్మా మొత్తం అంతా కూడాను. బ్లాక్ డయాగ్రామ్ దగ్గరికి వెళ్తే కనుక మళ్ళీ మనం ఒకసారి ఎక్స్ ఆఫ్ ఎన్ అన్న సిగ్నల్ కి మాగ్నిట్యూడ్ రెస్పాన్స్ మనం తీసుకున్నాము. ఓకే, అలాగే యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ యొక్క మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్ మనం తీసుకున్నాము ఇప్పుడు మనము. ఓకే, ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ యొక్క మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్ తీసుకున్నాము. యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ హెచ్ ఆఫ్ ఎన్ యొక్క మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్ కూడా తీసుకున్నాము అన్నమాట. సో సిగ్నల్ ఏం చేస్తోంది అంటే సిస్టమ్ కి ఇన్పుట్ కింద వెళ్ళింది. ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్ హెచ్ ఆఫ్ ఎన్ సిస్టమ్ కి ఇన్పుట్ కింద వెళ్ళింది అనమాట. ఓకేనండి? సిస్టమ్ ఇప్పుడు మరి ఏంటి అంటే ఫిల్టర్ ఇస్ సిస్టమ్ నౌ. ఓకే, ఈ బ్లాక్ కూడా చెప్పుకుంటున్నాం ఇప్పుడు మనం. వీఆర్ డీలింగ్ ఓన్లీ విత్ దిస్ బ్లాక్ నౌ. ఓకేనండి? సో ఇప్పుడు ఈ యాంటీ ఎలియాసింగ్ ఫిల్టర్ performs some operation on input signal and gives me v of n. సింప్లీ మనకి ఏంటిది అంటే కన్వల్యూషన్. ఓకేనండి? h of k x of n minus k. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది అంటే v of n వస్తుంది అవుట్పుట్ మనకి. సో అదే ఇక్కడ రాశాను. ఓకేనండి? దిస్ ఈజ్ v of n. ఓకే, v of n అంటే ఇక్కడ మనం n లో తీసుకోవట్లేదు కాబట్టి ఇక్కడ మనం ఒమేగా తీసుకుంటున్నామమ్మా. హియర్ వి ఆర్ టేకింగ్ ఇన్, మనం ఇక్కడ ఏం చేస్తున్నాము యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? మాగ్నిట్యూడ్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇక్కడ మనము యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం అనమాట. ఓకే, ఫ్రీక్వెన్సీ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి? మాగ్నిట్యూడ్ ఫేజ్ కనుక్కోవడం కదా. సో ఇక్కడ మనము యాంగులర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం ఒమేగా ఎక్స్ అని చెప్పేసి. సో ఇది మనకి ఏంటి అంటే సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ యొక్క మాగ్నిట్యూడ్ రెస్పాన్స్. ఈ డయాగ్రామ్ ఏంటి అమ్మా అంటే what is this ఈ గ్రాఫ్ ఏంటిది అంటే మాగ్నిట్యూడ్ రెస్పాన్స్ ఆఫ్ ఫిల్టర్.
ఓకేనా అండి, మ్యాగ్నిట్యూడ్ రెస్పాన్స్ ఆఫ్ ఫిల్టర్. ఓకేనా అమ్మా. సో ఇదేంటి అంటే అవుట్పుట్, ఇదేంటి అంటే అవుట్పుట్ అంటే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ ఇది మ్యాగ్నిట్యూడ్, హెచ్ ఒమేగా ఎక్స్ మ్యాగ్నిట్యూడ్ ఇది. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ సిగ్నల్ థర్డ్ సిగ్నల్ ఇదేంటి అంటే కన్వల్యూషన్ ఆఫ్ బోత్ దీస్ సిగ్నల్స్. ఓకేనండి, అవుట్పుట్ మనకి వచ్చిందనమాట, అవుట్పుట్ మనకి వచ్చిందనమాట. ఓకేనండి, అవుట్పుట్ మనకి ఇది వచ్చింది. దిస్ ద అవుట్పుట్ ఎక్కడ ఆఫ్ ఫిల్టర్, దిస్ ద అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్, దిస్ ద అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్. ఓకేనా. ఈ అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ మనం దేనికి ఇస్తున్నాము అంటే డౌన్ శాంప్లర్ కి ఇస్తున్నామమ్మా, డౌన్ శాంప్లర్ కి ఇస్తున్నామమ్మా. డౌన్ శాంప్లర్ కి ఇస్తున్నప్పుడు ఏమవుతోంది ఇది డౌన్ శాంప్లర్ కి గమనించండి, ఇది మనకి ఏంటి అంటే అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ రా, మనకి ఏంటంటే అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ అనమాట. ఓకేనా అండి. ఈ అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ ని మనం దేనికి ఇస్తున్నాము డౌన్ శాంప్లర్ ఇస్తున్నాము. ఓకే, అప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది ఇది వస్తుందమ్మా. రైట్, గమనించండి లిమిట్స్ ఎక్కడ మారింది -π/d టు +π/d ఉందన్నమాట. ఎక్కడ ఇది మనకి ఏంటిది అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్, అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్. ఓకే, అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ దగ్గర మనకి అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ దగ్గర మనకి -π/d టు +π/d ఉందమ్మా సిగ్నల్. ఈ సిగ్నల్ ఏంటి అవుట్పుట్ ఆఫ్ డౌన్ శాంప్లర్, అవుట్పుట్ ఆఫ్ డౌన్ శాంప్లర్. ఓకే, డౌన్ శాంప్లర్ కి ఇదమ్మా మనకి రిప్రజెంటేషన్, అవుట్పుట్ ఆఫ్ డౌన్ శాంప్లర్. రైట్, ఇప్పుడు అవుట్పుట్ ఆఫ్ డౌన్ శాంప్లర్ దగ్గర ఏమైంది లిమిట్స్ మారిపోయినాయి. -π/d టు +π/d కాస్తాను -π టు +π వచ్చిందమ్మా, -π టు +π వచ్చిందమ్మా. 439 ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. 439 439 439 ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. విన్నప్పుడు ఎందుకు క్లాసులకు వస్తారు. సో ఇదన్నమాట, ఇది ఎట్లా జరిగింది ఇది -π/2 +π/2 ఉన్న ఈ సిగ్నల్ యొక్క లిమిట్స్ డౌన్ శాంప్లర్కి ఇవ్వగానే ఏమైపోయింది -π టు +π వచ్చిందిరా, -π టు +π వచ్చిందిరా. సో ఇది ఎలా జరిగింది, సో ఇది ఎలా జరిగింది రైట్, చూద్దాం ఒకసారి మనం. ఓకే, నౌ let us suppose this is a down sampler, this is a down sampler. Okay, down sampler. దీనికి ఎక్స్ ఆపరెంట్ సిగ్నల్ ఇచ్చారమ్మా. అమ్మ చాలా చాలా బాగుంటుంది చూడండి, ఇది చాలా ఎలాబరేట్ గా ఉంటుంది అనమాట. చూడండి, ఎక్స్ ఆఫ్ ఎన్ ఇన్పుట్ సిగ్నల్, వై ఆఫ్ ఎన్ అవుట్పుట్ సిగ్నల్. రైట్, ఎక్స్ ఆఫ్ ఎన్ అనే ఇన్పుట్ సిగ్నల్ ఈ శాంపిల్డ్ ఎట్ ఫ్రీక్వెన్సీ fx, ఈ శాంపిల్డ్ ఎట్ ఫ్రీక్వెన్సీ fx. ఓకే, ఇట్ ఈస్ శాంపిల్డ్ ఎట్ ఫ్రీక్వెన్సీ fx. రైట్, అదే అవుట్పుట్ వచ్చింది కదా వై ఆఫ్ ఎన్, అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ మనకి ఏమొచ్చింది వై ఆఫ్ ఎన్ వచ్చింది కదా. రైట్, ఈ వై ఆఫ్ ఎన్, ఈ వై ఆఫ్ ఎన్ అవుట్పుట్ శాంపిల్డ్ అట్ డిఫరెంట్ శాంప్లింగ్ రేట్ fy కదా, అదే కదా. డౌన్ శాంప్లర్ అంటే ఏంటి అవుట్పుట్ శాంప్లింగ్ రేట్ ఇస్ లెస్ దాన్ ఇన్పుట్ శాంప్లింగ్ రేట్, అంతేనా కదా. fy ఇస్ లెస్ దాన్ fx. ఓకే, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్ ఆఫ్ తీసుకుని ఇప్పుడు వై ఆఫ్ ఎన్ తీసుకున్నాను రా, వై ఆఫ్ ఎం అని తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ ఏదైనా ఒకటే పర్వాలేదు, మనకి ఈ ఎన్ ఎం డజంట్ మేక్ ఎనీ సెన్స్ నౌ. రైట్, సో ఇది ఇది fx, ఇది fy, అవుట్పుట్ శాంప్లింగ్ రేట్ fy. ఓకేనామా. ఇప్పుడు ఇది ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అందులో ఉందన్నమాట. ఇప్పుడు మనకేం కావాలంటే we want in omega కదా, we want signal in omega కదమ్మా. ఇదిగోండి omega x. ఓకే, we want signal in omega, ఇదిగోండి omega x అంటే యాంగులర్ ఫ్రీక్వెన్సీ కావాలన్నమాట మనకి. we want it in angular frequency కదా, we want this in angular frequency. ఓకే, సో నేను ఏం చేస్తున్నాను అంటే I am not taking here angular frequency. I am not taking here angular frequency. Angular frequency omega x equal to 2 pi f by fx. 2 pi f by fx అవుతుంది అనమాట. ఓకేనా అండి, ఇది మనకి యాంగులర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట. ఓకేనమ్మా, ఇది మనకి
యాంగులర్ ఫ్రీక్వెన్సీ అవుతుంది అనమాట 2π f/fx. ఇప్పుడు fy అంటే ఏంటి? ఇప్పుడు fy అంటే ఏంటి? fx/d కదా. అవుట్పుట్ మనకి గమనించండి. డౌన్ సైడ్ అవుట్పుట్ ఏమవుతుంది? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. ఓకే, ఎంత తగ్గుతుంది? ఇక్కడ డెసిమేషన్ ఎంత తీసుకున్నామో అది తగ్గుతుంది అనమాట. సో fy = fx/d. ఓకేనా? ఇది పక్కన ఉంచండి. ఇది పక్కన ఉంచండి. ఓకేనమ్మా? ఇది పక్కన ఉంచండి. రైట్, ఇది పక్కన ఉంచండి. fy = fx/d. ఓకేనమ్మా? ఇది గుర్తుంచుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు ఈ fy ఏం రాస్తానంటే నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా వై రాస్తున్నాను రా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒమేగా వై రాస్తున్నాను రా. ఒమేగా వై అంటే ఎంత? 2π f/fy. 2π f/fy. ఇది మనకి ఒమేగా వై అంటే. ఇది మనకి ఒమేగా వై అంటే. రైట్, ఇప్పుడు ఒమేగా వై ఏమవుతుంది? 2π ఇంటూ f/fy అంటే ఏంటి? fx/d కదా. సో 2π ఇంటూ fx/d. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు దీన్ని? ఒమేగా వై ఈక్వల్ టు 2π ఇంటూ f/fx. 2π ఇంటూ f/fx. ఓకే, f/fx బై డి కాస్త పైకి వెళ్తే ఏమవుతుంది? ఇంటూ డి అవుతుంది. దేర్ఫోర్ ఒమేగా వై ఈక్వల్ టు 2π f/fx అంటే ఏంటమ్మా? 2π f/fx అంటే ఏంటమ్మా? ఒమేగా ఎక్స్. అవునా? దేర్ఫోర్ ఒమేగా వై ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ ఇంటూ డి. ఓకేనా అండి? ఇది మనకి అవుట్పుట్ రా. చిన్న. రైట్, ఇది గుర్తుంచుకోండి. ఇది ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇది రైట్. ఇప్పుడు మనం గ్రాఫ్ చూద్దాము. రైట్, ఇది సిగ్నల్ అనుకుందాము. ఓకేనమ్మా? ఇది మనకి సిగ్నల్ అనుకుందాం రా. రైట్, -π to π ఉందమ్మా సిగ్నల్. -π to π ఉంది సిగ్నల్. ఇదేంటిది అంటే ఇన్పుట్ ఒమేగా ఎక్స్ అనుకుందాం రా. ఇన్పుట్ ఒమేగా ఎక్స్ లో అనుకుందాం అనమాట. మనకి ఇప్పుడు ఏం కావాలి? అవుట్పుట్ ఒమేగా వై కావాలి. మనకి ఒమేగా వై కావాలి. సో ఒమేగా వై ఇప్పుడు ప్లాట్ చేస్తున్నాం రా. ఒమేగా వై. ఓకే, గమనించండి. ఐ విల్ టేక్ అనదర్ కలర్. ఒమేగా ఎక్స్ 0 అయినప్పుడు, ఇఫ్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 0, ఓకే, ఆర్ ఇలా చెప్పుకోవచ్చు. ఒమేగా ఎక్స్ 0 దగ్గర ఉన్న వాల్యూ ఒమేగా వై దగ్గరికి ఎక్కడికి వస్తుంది? అర్థం చేసుకోండి. ఒమేగా ఎక్స్ 0 దగ్గర ఉన్న వాల్యూ ఇది కదా. నేను సమ్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒమేగా ఎక్స్ చూడండి, ఫంక్షన్ ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ అనుకుంటున్నాను. ఓకేనండి? ఓకేనమ్మా? ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ అనుకుంటాను ఫంక్షన్ ఇది నేను. రైట్, సో ఎక్స్ ఆఫ్ ఒమేగా ఎక్స్ వాల్యూ ఎంత? 1 at 0. ఓకే, అంటే ఒమేగా ఎక్స్ 0 దగ్గర వాల్యూ ఎంతమ్మా? ఇది 1. ఇప్పుడు ఇది అవుట్పుట్ ఎక్కడికి వస్తుంది అంటే ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు 0 కదా. సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఒమేగా ఈ ఈక్వేషన్ తీసుకుంటాను ఇప్పుడు నేను. ఒమేగా వై ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ ఇంటూ డి. ఒమేగా ఎక్స్ వాల్యూ ఎంత? 0 ఇంటూ డి. లెట్ సపోజ్ డి ఈక్వల్ టు 2 అనుకుంటున్నాను రా. అనుకుంటున్నాను అనమాట, ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుంది? 0 ఇంటూ 2 0. అంటే ఒమేగా వై కూడా 0 అవుతుంది అనమాట. అంటే ఒమేగా ఎక్స్ 0 దగ్గర ఉన్న వాల్యూ ఒమేగా వై దగ్గర కూడాను 0 దగ్గరే ఉంటుంది. దిస్ ఇస్ 1. ఓకేనమ్మా? ఇది వాల్యూ అనమాట. రైట్, ఇది నీకు వాల్యూ అనమాట. అంతే ఉంటుంది వాల్యూ. రైట్, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు పై, ఒమేగా ఎక్స్ పై అయినప్పుడు, వెన్ ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు పై, ఓకే, అప్పుడు ఒమేగా వై ఏమవుతుంది? 2π అవుతుంది. అంతేనే కదా. ఒమేగా వై బికమ్స్ 2π. అవునా కదా? ఒమేగా వై బికమ్స్ 2π. ఓకేనండి? అంటే ఒమేగా ఎక్స్ వాల్యూ పై అయినప్పుడు, ఇది అవుట్పుట్ ఎక్కడికి వస్తుంది వాల్యూ అంటే ఇట్ ఈస్ కమింగ్ ఎట్ 2π. ఓకేనమ్మా? ఇది గ్రాఫ్ అన్నమాట. అదే
ఒమేగా ఎక్స్ మైనస్ పై అయింది అనుకోండి అమ్మా, అప్పుడు ఒమేగా వై ఏమవుతుంది, -2π అవుతుంది. అవునా? ఇది -2π, ఇది -2π. అంటే సిగ్నల్ ఏమవుతుంది అవుట్పుట్ వచ్చేటప్పటికి, స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఓకేనా? అంటే ఇన్పుట్ నీకు -π టు +π ఉంటే అవుట్పుట్ నీకు ఏమవుతుంది, అవుట్పుట్ నీకు ఏమవుతుంది అంటే అవుట్పుట్ నీకు ఏమవుతుంది అంటే -2π టు +2π వస్తుందమ్మా. అంటే సిగ్నల్ నీకు ఏమవుతుంది, ఇక్కడ స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మనకిచ్చిన ఎగ్జాంపుల్‌లో ఇన్పుట్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది, -π/d టు +π/d దాకా ఉందమ్మా. అంతేనే కదా? ఇదిగోండి, -π/d నుంచి +π/d దాకా ఉందమ్మా సిగ్నల్. ఓకే, -π/d టు +π/d దాకా ఉందన్నమాట. అంటే ఒకవేళ ఇప్పుడు మైనస్ ఐ విల్ -π/d టు +π/d ఉందన్నమాట. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ d ఇక్కడ నేను తీసుకుంది 2 తీసుకున్నానమ్మా. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంది ఇది, -π/2 టు +π/2 ఉన్నట్టు. అవునా కదా? -π/2 టు +π/2 ఉన్నట్టు అన్నమాట. ఓకేనండి? ఇది మనకి ఏంటిది, ఒమేగా ఎక్స్. ఓకేనమ్మా? ఇప్పుడు అవుట్పుట్ నాకేం కావాలి, ఒమేగా వై కావాలి. మనకేం కావాలి, అవుట్పుట్ ఒమేగా వై కావాలన్నమాట. ఓకేనండి? సో అర్థం చేసుకోండి, ఒమేగా ఎక్స్ 0 ఉన్నప్పుడు ఒమేగా వై ఎక్కడ ఉంటుంది, 0 దగ్గరే ఉంటుంది. ఓకే, సరిపోయింది ఇది. ఒమేగా ఎక్స్ వాల్యూ π/2 అయిందనుకోండమ్మా, ఒమేగా ఎక్స్ వాల్యూ π/2 అయిందనుకోండమ్మా, ఇదిగో ఒమేగా ఎక్స్ వాల్యూ π/2, అప్పుడు ఏమవుతుంది, π/2 ఇంటూ డి, π/2 టు డి, డి వాల్యూ ఎంత 2. సో 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఒమేగా వై వాల్యూ π అయిందనమాట. అంటే ఒమేగా ఎక్స్ π/2 అయితే, ఒమేగా ఎక్స్ π/2 అయితే ఆ వాల్యూ ఒమేగా దగ్గర ఎక్కడికి వస్తుంది, పై దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనండి? అలాగే ఒమేగా ఎక్స్ వాల్యూ -π/2 అయితే, ఒమేగా ఎక్స్ వాల్యూ -π/2 అయితే అప్పుడు ఒమేగా వై ఏమవుతుంది, -π/2 ఇంటూ డి అవుతుంది. డి వాల్యూ ఎంత 2, అప్పుడు -π/2 ఇంటూ 2, అప్పుడు ఏమవుతుంది, 2 క్యాన్సిల్ అయిపోతే -π వస్తుంది అనమాట. -π వస్తుంది అనమాట. అంటే ఏంటి, ఒమేగా ఎక్స్ వాల్యూ -π/2 దగ్గర ఉన్న వాల్యూ, ఒమేగా ఎక్స్ -π/2 దగ్గర ఉన్న వాల్యూ ఒమేగా వై దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడికి వస్తుంది, -πకి వస్తుంది అనమాట. సో -π/2 టు +π/2 ఉంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, -π టు +π అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను తీసుకుంది ఏంటి, π 2 d 2 తీసుకున్నాం కాబట్టి -π/d టు +π/d సిగ్నల్ ఉంటే కనుక అప్పుడు ఏమవుతుంది, -πd టు +πd అవుతుంది అనమాట మనకి లిమిట్స్. ఓకేనా అండి? ఇది గుర్తుంచుకోవాలి. ఇదే మొత్తం ఇక్కడ రాసింది. దిస్ వాట్ ఐ హావ్ రిటన్ హియర్. ఓకే, దిస్ వాట్ ఐ హావ్ రిటన్ హియర్. ఓకే, ఓకేనమ్మా? సో ఇది మనకి ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అమ్మా. రైట్? ఇది మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అన్నమాట. ఓకే, అయితే మనకేమవుతుంది అంటే ఇదిగోండి, ఈ అవుట్పుట్ -π/d టు +π/d ఉన్నది కాస్త ఒమేగా ఎక్స్, ఇది టోటల్ అవుట్పుట్ ఆఫ్ ఫిల్టర్ అన్నమాట, టోటల్ అవుట్పుట్ ఆఫ్ డెసిమీటర్ అన్నమాట. ఓకే, -π టు +π అవుతుందిరా. సో అదే ఇక్కడ రాశాను. రైట్? అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ యాంప్లిట్యూడ్ మాత్రం వేరీ అవుతుందమ్మా. అవుట్పుట్ దగ్గర యాంప్లిట్యూడ్ మాత్రం వేరీ అవుతుందన్నమాట. ఎందుకంటే ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ వల్ల. ఓకేనండి? కూడా ఇక్కడ మాగ్నిట్యూడ్ కాబట్టి ఇక్కడ యాంప్లిట్యూడ్ కొద్దిగా వేరీ అవుతుందన్నమాట. ఓకే, అది ఎందుకు ఎలా వర్క్ అవుతుంది నెక్స్ట్ చూద్దాం. రైట్? సో ఫిగర్ సి షోస్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఫిల్టర్డ్ సిగ్నల్. ఓకే, లిమిట్స్ ఆర్ ఫ్రమ్ -π/d టు +π/d. ఫిగర్ డి ఏంటి అంటే అవుట్పుట్ ఆఫ్ డౌన్ శాంప్లర్. అదే కదా ఇక్కడ రాసింది, ఇక్కడ నేను ఫిగర్ డి అవుట్పుట్ ఆఫ్ డౌన్ శాంప్లర్. ఓకేనమ్మా? ఈ డయాగ్రామ్స్ ని మొత్తం ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. రైట్? మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో -π/d టు +π/d ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఒమేగా ఎక్స్ అంటే ఏంటి, ఒమేగా వై/d కదా. ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు ఒమేగా వై/d. గుర్తొస్తుందా? ఇదిగోండి, ఒమేగా, ఇదిగోండి, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్
ఒమేగా వై ఈక్వల్ టు ఒమేగా ఎక్స్ ఇంటూ డి. అప్పుడు ఒమేగా ఎక్స్ ఏమవుతుంది? ఒమేగా ఎక్స్ ఈక్వల్ టు ఒమేగా వై బై డి అవుతుంది అనమాట. ఒమేగా వై బై డి అవుతుంది అనమాట. ఓకేనామా? అదే ఇక్కడ నేను మీకు రిప్రజెంట్ చేశాను. ఓకే, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ రిప్రజెంటెడ్ హియర్. ఇదిగోండి, ఒమేగా ఎక్స్ ఒమేగా వై బై డి అని రాసుకున్నాను అనమాట దీన్ని నేను. అప్పుడు మైనస్ పై బై డి లెస్ దాన్ ఈక్వల్ టు ఒమేగా వై బై డి లెస్ దాన్ ఈక్వల్ టు పై బై డి. అప్పుడు మైనస్ పై లెస్ దాన్ ఈక్వల్ టు ఒమేగా వై లెస్ దాన్ ఈక్వల్ టు పై అయిందనమాట. ఓకేనామా? అట్లా వచ్చింది మనకి, అట్లా వచ్చింది మనకి ఈ లిమిట్స్ మైనస్ పై టు పై, మైనస్ పై టు పై. ఓకేనా అండి? సో దీస్ అబౌట్ టోటల్ డెసిమేటర్, దీస్ అబౌట్ టోటల్ డెసిమేటర్. ఓకే, ఈ పైన కూడా నేను చెప్పింది మీకు పాయింట్స్ ఇదేనమ్మా. అయితే ఒకటి మీరు గుర్తుంచుకోవాలి ఇందులో అనమాట. అవేంటి అంటే ఫిల్టర్ యొక్క లిమిట్స్ మీరు తెలుసుకోవాలన్నమాట. సో యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ లిమిట్స్ ఏంటండి? పై బై డి. యాంటీ అలియాసింగ్ ఫిల్టర్ యొక్క బ్యాండ్ లిమిట్స్ ఏంటమ్మా? పై బై డి. ఓకే, మైనస్ పై బై డి టు ప్లస్ పై బై డి అన్నవి మనకి లిమిట్స్ అన్నమాట. దీని యాంప్లిట్యూడ్ ఎంతమ్మా? దీనికి మ్యాగ్నిట్యూడ్ యొక్క యాంప్లిట్యూడ్ ఎంతమ్మా? 1. 1 is the amplitude of magnitude, amplitude of magnitude. ఓకేనామా? సో అదే ఇక్కడ రాశాను. సో h of omega x equal to 1 for omega x less than equal to pi by d and is equal to 0 otherwise. ఓకే, ఇదిగోండి omega x equal to 2 pi into f by fx, omega y equal to 2 pi into f by fy. ఓకేనామా? ఇదంతా ఇప్పుడు నేను మీకు చెప్పిందే, ఇదంతా మీకు ఇప్పుడు చెప్పిందే. ఒమేగా వై ఈక్వల్ టు 2 పై ఇంటూ ఎఫ్ బై ఎఫ్ఎక్స్ బై డి. ఓకేనామా? ఎఫ్ బై ఎఫ్ఎక్స్ బై డి. ఓకే, ఇది ఎలా వచ్చింది అంటే అవుట్పుట్ ట్రావెలింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్వై ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై డి కదా. సో ఎఫ్ఐ బదులుగా ఎఫ్ఎక్స్ బై డి పెట్టున్నాను అనమాట. అప్పుడు ఏమవుతుంది? 2 పై ఇంటూ ఎఫ్ బై ఎఫ్ఎక్స్ ఇంటూ డి అవుతుంది. ఇది మనకి ఏంటి? ఒమేగా ఎక్స్ అనమాట. ఒమేగా ఎక్స్ ఇది మనకు ఒమేగా ఎక్స్, ఒమేగా ఎక్స్ ఇంటూ డి, ఒమేగా ఎక్స్ ఇంటూ డి. దెర్ఫోర్ ఒమేగా ఎక్స్ ఏమవుతుంది? ఒమేగా వై బై డి, ఒమేగా వై బై డి. ఓకే, నౌ ఇప్పుడు ఇదే ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్ ని, ఇదే ఒమేగా ఎక్స్ ని ఒమేగా ఎక్స్ అంటే ఏంటి? ఒమేగా వై బై డి కదా, ఒమేగా వై బై డి కదా. ఆ లిమిట్స్ మార్చుకుంటే omega x equal to omega y by d. Therefore, h of omega y by d equal to 1 for omega x అంటే ఎంతమ్మా? omega y by d less than equal to pi by d. ఓకేనండి? అండ్ is equal to 0 otherwise. రైట్? ఇవి మనకి ఫిల్టర్ యొక్క లిమిట్స్ అన్నమాట. రైట్? ఇప్పుడు omega y by d equal to 1 for omega y by d less than pi by d కదా. సో d క్యాన్సిల్ అయిపోతే మనకి ఏమవుతుంది? ఈక్వల్ టు 1 ఫర్ ఒమేగా వై లెస్ దెన్ ఈక్వల్ టు పై అండ్ ఇస్ ఈక్వల్ టు 0 అదర్వైజ్ అన్నమాట. ఓకే, ఇది మనకి ఏంటి అంటే అవుట్పుట్ ఆఫ్ డెసిమేటర్. ఓకే, సో ఇక్కడ మీరు కనుక మ్యాగ్నిట్యూడ్ 1 తీసుకుంటే హెచ్ ఆఫ్ ఒమేగా వై బై డి వాల్యూ మీరు కనుక 1 తీసుకుంటే దెన్ y of omega y ఈక్వల్ టు y 1 by d x of omega y by d. ఓకేనండి? y of omega y equal to 1 by d x of omega y by d. ఇది ఎక్కడ నుంచి వచ్చింది మనకి అంటే అవుట్పుట్ ఆఫ్ డెసిమేటర్ ఈక్వేషన్ ఉంది కదా, ఇదిగో ఇది y of omega y equal to 1 by d h of omega y by d into x of omega y by d ఇంటూ కదమ్మా ఇది x ఇది. ఓకే, సో మేము ఇప్పుడు ఏమనుకుంటున్నాము? h of omega y by d వాల్యూ కనుక మీరు 1 అనుకుంటే అప్పుడు y of omega y ఏమవుతుంది? 1 by d ఇంటూ x of omega y by d అవుతుంది అనమాట. రైట్? అదే మనం ఇక్కడ రాసామండి. దట్ ఇస్ వాట్ వి హావ్ రిటన్ హియర్. ఓకే, సో ఒమేగా వై బై డి అంటే ఏంటి? ఒమేగా ఎక్స్. సో దానికి డిఫరెన్స్ తీసుకుంటున్నామమ్మా. సో దిస్ ఈస్ ద స్పెక్ట్రమ్ అన్నమాట. ఓకే, ఇన్పుట్ కి అవుట్పుట్ యొక్క స్పెక్ట్రమ్ అండి ఇది. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ డెసిమేటర్. కొద్దిగా పెద్దదమ్మా కాన్సెప్ట్ ఇది, మీరు ఒకసారి ప్రాక్టీస్ ఇస్తే కానీ రాదు. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్? You can unmute yourself and you can ask me.
ఎనీ డౌట్స్? సో రేపు ఒక క్లాస్ అయిపోతుందమ్మా ఇంటర్పోలేటర్, సింగిల్ క్లాస్ ఎన్ఎఫ్ఐ దీనికి ఒక క్లాస్ అయిపోతుంది, ఇంటర్పోలేటర్ ఉన్నది. సో దట్ ఈ రెండు అయిపోతే యూనిట్ అయిపోయినట్టేనమ్మా. మళ్ళీ చిన్న టాపిక్స్ ఒకటి రెండు ఉన్నాయి, అది ఒక క్లాస్ అయిపోతుంది అన్నమాట. రైట్ గర్ల్స్, రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్